వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. కడుపు ఉబ్బరానికి గల సాధారణ కారణమేంటి, దాన్ని ఎలా దూరం చేయాలి? కడుపు ఉబ్బరం కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగా, అతిగా తినడం, మలబద్ధకం మరియు అసహనం కారణంగా, లేదా వాతావరణ పరిస్థితులు మరియు ఆహారాల మార్పు, కలుషితం వలన కూడా జరుగుతుందని చాలా సందర్భాలలో నిరూపించబడింది. కడుపు ఉబ్బరాన్ని నివారించేందుకు కొన్ని ఉత్తమ మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ భోజనం తర్వాత కనీసం 5 నిమిషాలు వాకింగ్ లేదా బ్రేక్ఫాస్ట్కి ముందు కొంచెం వ్యాయామం చేయడం వల్ల కడుపు ఉబ్బరంను నివారించడంలో సహాయపడుతుంది. ఎవరైతే లాక్టోస్ని అస్సలు తట్టుకోలేరో వారు పాల ఉత్పత్తులను ఉపయోగించడం మానేయడం మంచిది. ఎందుకంటే ఇది కడుపులో వాయువును పెంచి మరియు కడుపు ఉబ్బరం ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే మీరు మీ ఆహారం తినడానికి కూర్చుని ఉన్నప్పుడు మీరు కేవలం ఆహారాన్ని మింగడం బదులుగా సరిగ్గా నమిలి తినడం మంచిది. మీరు ఆహారం మింగడం వల్ల త్వరగా చాలా గాలిని తీసుకోవడం జరుగుతుంది. ఆ వాయువు నిల్వ ఉంచుకొని మరియు కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. ఉప్పు అదనంగా తీసుకోవడం వలన అది శరీరంలో నీరు నిలుపుదలను పెంచుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బిన భావన కలిగిస్తుంది. అందువల్ల ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే కడుపు ఉబ్బరం నిరోధించడానికి సహాయపడుతుంది. మీరు తినే భోజనం, తాగే పానీయం మధ్య కనీసం 15 నిమిషాలు గ్యాప్ ఉంచాలి. ఇలా చేయడం వలన గ్యాస్ ఏర్పడడం కూడా కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. అధిక కార్బోనేటెడ్ పానీయాలు మరియు సోడా వినియోగం కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. ఈ అదనపు వాయువు విడుదల కానప్పుడు మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది. మీకు ఇష్టమైన రాజ్మా, బఠానీలు మరియు కాయధాన్యాలు తిన్న తర్వాత మీ కడుపు ఉబ్బిన భావన కలగవచ్చు. ఇందులో ఫైబర్స్ మరియు చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గ్రహించడంలో శరీరం విఫలమవుతుంది మరియు అది కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. అందుకే అదనపు మొత్తంలో వాటి వినియోగాన్ని మానేయాలి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.